శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, కొన్ని దుష్ట శక్తుల కళ్ళు నీ కుటుంబంపై పడ్డాయి తల్లి. ఈ అమావాస్యలోగా తప్పించుకోవాలి. సమయం లేదు తల్లి. వారెవరో వెంటనే తెలుసుకో. ఈ సందేశంలో నీ బాబా నీకు చెబుతారు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక జాగ్రత్త చెప్పబోతూ ఉన్నారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ బాబా బిడ్డ ఈ సందేశాన్ని మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరూ విని ఆ ప్రమాదం నుంచి వెంటనే బయటపడాలి. దానికి ఒక గడువు కూడా బాబాగారు పెట్టి ఉన్నారు. ఈ అమావాస్యలోగా దాని నుంచి తప్పించుకోకపోతే కొన్ని దుష్పరిణామాలు నువ్వు నీ కుటుంబం ఎదుర్కోవాల్సి ఉంటుందమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు. వారెవరో కూడా నేను చెబుతాను తల్లి, వారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. తప్పకుండా నువ్వు ఈ ఒక్క ప్రమాదం నుంచి బయటపడితే చాలమ్మా. మరిక నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అని బాబాగారు చెబుతూ ఉన్నారండి. అసలు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో తన బిడ్డలకు స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, కొన్ని దుష్ట శక్తుల కళ్ళు నీ కుటుంబంపై పడ్డాయమ్మా. సమయం లేదు తల్లి. అమావాస్యలోపు నువ్వు తప్పించుకోవాలి. వారెవరో కూడా నీకు నేను చెబుతాను, జాగ్రత్తగా విను. బిడ్డ, ఇప్పుడు కనుక సందేహిస్తే చాలా దుష్పరిణామాలు నువ్వు ఎదుర్కోవలసి ఉంటుందమ్మా. చూడు తల్లి, నీకు ఇదివరకే కూడా ఒకసారి నిన్ను హెచ్చరించాను. నీకు చెప్పానమ్మా. మళ్ళీ ఇప్పుడు నీకు రెండవసారి చెప్పడం అయితే జరుగుతూ ఉంది తల్లి. నీ కుటుంబం మీద ఒక దుష్ట శక్తి కన్ను పడింది. ఒక మనిషి కన్ను పడిందమ్మా. పచ్చని చెట్లను సైతం నాశనం చేసే దిష్టి కన్ను అది. సమయం లేదు తల్లి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయని చెప్పారు కదా. అది అక్షరాల సత్యం. అలా నీ కుటుంబంలో ఏర్పడుతున్న సమస్యలకు, మీ భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలకు, మీ దగ్గర డబ్బులు లేకుండా ఇబ్బంది పడటానికి, అప్పుల సమస్యలు ఎక్కువ అవ్వడానికి, అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవ్వడానికి, చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి ఊరకనే కోపం అనేది ఎక్కువగా రావడానికి, అన్నింటికీ కూడా కారణం ఆ దిష్టి కన్ను నీ ఇంటి మీద పడటమే. ఈ దిష్టి కన్ను శక్తి అనేది ఎంత విపరీతంగా నీ కుటుంబం మీద పనిచేస్తుందో తెలుస్తుందా తల్లి? బిడ్డ, ఈ మాట నువ్వు వినే ఉంటావు కదమ్మా. వారి చేతితో చేస్తే బాగా కలిసి వస్తుందమ్మా. వారి చూపు చల్లటి చూపు తల్లి అని చెప్పి అలాగే ఈ మాట కూడా వినుంటావు కదా. వీరి చెయ్యి అస్సలు మంచిది కాదు. వీరి ఎదురు అస్సలు మంచిది కాదమ్మా. వారి చూపు పడింది అంటే అన్నం తినేటప్పుడు ఆ తిన్న అన్నం కూడా అరగదు, వాంతులవుతాయి. ఇలా రకరకాల మాటలు అనేవి నువ్వు వింటూనే పెరిగి ఉంటావు కదా తల్లి. అది అక్షర సత్యం. ఎందుకంటే అందరి మనసు ఒకేలా ఉండదు, అందరి కళ్ళు ఒకలా ఉండవు. ఎప్పుడైనా కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా. ఒకవేళ పొగ వచ్చింది అంటే ఖచ్చితంగా దాని వెనుక నిప్పు ఉన్నట్లే లెక్క. ఇప్పుడు నువ్వు నా సందేశాన్ని వింటున్నావంటే ఖచ్చితంగా నీ ఇంటి మీద ఆ దిష్టి కన్ను ఉంది అనే లెక్క. ఇంతకీ వారు ఎవరు? దేనికి నిన్ను చూసి ఏడుస్తూ ఉన్నారు? నీ నుంచి ఏమి కోరుకుంటున్నారు? నువ్వు ఎలా ఉండాలని చెప్పి తన యొక్క కోరిక
ఇవన్నీ కూడా నేను నీకు పూర్తిగా తెలియజేయాలనుకుంటున్నాను తల్లి. అలా తెలియాలంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాటని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఇప్పుడు ఎవరైతే నేను ఒక వ్యక్తి గురించి చెబుతూ ఉన్నానో ఆ వ్యక్తి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి నీకు రక్త సంబంధం కాదు, అలా అని చెప్పి నీ తోబుట్టువు కూడా కాదు. అదేవిధంగా నీ యొక్క అమ్మగారి వైపు కూడా కాదమ్మా. ఈ వ్యక్తి నీ అత్తింటి వైపు వారిలో ఉన్న ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఎందుకు ఏడుస్తున్నారంటే ఇక్కడ కారణాలు ప్రత్యేకంగా ఏవి కూడా అవసరం లేదమ్మా. ఎందుకంటే తను ఏడవటానికి అసలు కారణమే లేదు. బిడ్డ, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఎప్పుడైనా కానీ ఒకరు ఏడుస్తున్నారు అంటే మనం ఏదో బాగా డబ్బులు సంపాదిస్తేనో, లేదంటే కనుక ఎన్నో ఆస్తులు కొనుక్కుంటూ ఉంటేనో, లేదా బంగారు నగలు కొని వేసుకొని తిరుగుతూ ఉంటేనో, లేదా భర్త బాగా మంచివాడై అడుగు కింద పెట్టకుండా చూసుకుంటుంటేనో, భార్య మంచిదై భర్త శ్రేయస్సును కోరుకుంటూ ఉంటేనో ఒకరి మీద పడి ఇటువంటి ఏడుపులనేవి జరుగుతూనే ఉంటాయమ్మా. కానీ వీరు ఎప్పుడైతే నీకు వివాహం జరిగి ఈ ఇంట నువ్వు అడుగు పెట్టావో అప్పటి నుంచి కూడా నీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా నువ్వు మాట్లాడుతున్నా, లేదా నువ్వు ఏదన్నా సరే పని చేసుకుంటూ ఉన్నా నీ యొక్క మాటలని, నీ యొక్క పనిని ప్రతీదీ కూడా గమనించి అందులో నుంచి ఏదో ఒకటి నేర్చుకొని తన యొక్క జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అవును బిడ్డ, అంతవరకు తప్పు లేదమ్మా. కానీ బిడ్డ, ఆ పని నువ్వు చేస్తున్నంతసేపు కూడా నువ్వు చేస్తున్న పనిలో నువ్వు విఫలమైపోవాలని, ఆ పని జరగకూడదు, ఆ పనిలో నష్టం రావాలని చెప్పి కోరుకుంటూనే ఉన్నారు. అర్థమవుతుందా తల్లి నరదిష్టి అనేది ఏంటో? ఇంకొక మాట బిడ్డ, కనీసం నువ్వు కడుపుకు తినే తిండి కూడా నువ్వు ఇంట్లో 4 గోడల మధ్య ఏం వేసుకొని తింటావో, ఏ పంచభక్ష పరమాణాలు తింటున్నావో, ఏ రకరకాల కాయగూరలు తింటూ ఉన్నావో, నువ్వు ఎన్ని రకాల పళ్ళ రసాలు వేసుకొని తాగుతూ ఉన్నావు, ఇలా నీ యొక్క తిండి నుండి నువ్వు కట్టుకునే బట్ట వరకు కూడా వీరు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటున్నారు, కుళ్ళిపోతూనే ఉన్నారు తల్లి. కానీ బిడ్డ, నువ్వు ఏం తిన్నా, ఎలా ఉన్నా ప్రశాంతంగానే ఉంటావు, ప్రశాంతంగానే నిద్రపోతావు. ఎందుకంటే నీకు ఇలాంటి ఆలోచనలు లేవు కదా. మహా అయితే నీకు ఉన్న దాంట్లోనే పక్కవారికి సాయం చేస్తావమ్మా. అంత మంచి గుణం తల్లి నీదే. అందుకే నువ్వు ఎలాంటి అనారోగ్యానికి గురి కావు, ఎలాంటి మానసిక క్షోభకు గురి కావు. నిన్ను చూసే వీరి ఏడుపంతా నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావనే వీరి కుళ్ళంతా. తల్లి, ఈ మాటలతో ఇప్పటికే నీకు అర్థమై ఉండాలి వారు ఎవరు. వారెవరో తెలిసిందా తల్లి? వారి మాటలను బట్టి, వారి చూపులను బట్టి నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నీ పతనాన్ని కోరుకునేది ఎవరా అని. అయితే ఈ సమస్యకు పరిహారాన్ని చెబుతాను, శ్రద్ధగా వినమ్మా. ఈ అమావాస్యలోపు ఈ పరిహారాన్ని చేసి ఆ నరదిష్టి నుండి తప్పించుకో. చూడు తల్లి, ప్రతిరోజు నీ బాబాను శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉండు. ఈ తండ్రి నామస్మరణ చేసుకుంటూ ఉండు. ఎవ్వరికీడో తలంచవద్దు. ఈరోజు వరకు నువ్వు ఏ విధంగా ఉన్నావో అలానే మంచి మనసుతో ఉండు. బిడ్డ, ముఖ్యమైనటువంటి పరిహారం, వారితో నువ్వు మాట్లాడకపోవడం చాలా మంచిదమ్మా. వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ జీవితానికి అంత మంచిది. వారు మంచివారు కాదు తల్లి, వారి మనసు మంచిది కాదమ్మా. మంచి మనసు లేనటువంటి మనుషులతో దూరంగా ఉండటమే నీకు మంచిది. అర్థమవుతుందా బిడ్డ? ఏ అమావాస్య రోజు వారు నీ మీద పెద్ద కుట్రను చేయబోతూ ఉన్నారమ్మా. అందుకే చెబుతూ ఉన్నాను, వారికి దూరంగా ఉండు. బిడ్డ, మరొక విషయం, నేను నీతో ఉన్నంతసేపు, నేను నీతో ఉన్నంత కాలం
ఏ శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. అనవసరమైన భయాలను మనసులో పెట్టుకొని నీ మనసు పాడు చేసుకోవద్దు. ప్రతిరోజు ఈ తండ్రి నామస్మరణ చేయి. నేను చెప్పినట్టుగానే ప్రతిరోజు ఈ తండ్రిని పూజించుకో. నీకు అంతా శుభమే జరుగుతుంది. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. వారి సంగతి నేను చూసుకుంటాను తల్లి. నువ్వు వారి గురించి ఆలోచించకు. నువ్వు ఇప్పటి వరకు ఎంత సంతోషంగా ఉన్నావో, ఎలాంటి కల్మషం లేకుండా ఎంత మంచి మనసుని కలిగి ఉన్నావో అలానే ఉండమ్మా. నాకింకా దగ్గరవు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు మనకెంతో ముఖ్యమైన విషయం చెప్పారండి. బాబాగారు ఎందుకు చెప్పారంటే, అమావాస్యలోగా ఈ సందేశం విని ఆ పరిహారం చేసుకోమని. బయట పరిణామాలు ఎలా ఉంటాయో, ఎవరి మనసులో ఏముంటుందో మనకు తెలియదండి. ఈ అమావాస్య రోజున వాళ్ళ మనసులు మారుతూ ఉన్నాయట. వాళ్ళు ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. మన నాశనానికి వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ అమావాస్య వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని బాబాగారి ఉద్దేశం. అందుకే తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు, ప్రతిరోజు నాకు పూజ చేస్తూ ఉండు, నా నామస్మరణ చేస్తూ ఉండు, మంచి మనసుతో ఉండు తల్లి. నిన్ను ఏ శక్తి ఏమీ చేయలేదు. ఎందుకంటే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్య తేజస్సు అంతా నీకై ఉంది. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అతీత శక్తులన్నీ నీ వెంట ఉన్నాయమ్మా. నువ్వు దేని గురించి ఆలోచించకుండా కాస్త జాగ్రత్తగా ఉండు. వారికి దూరంగా ఉండటం మాత్రమే నువ్వు చేయవలసిన పని. ప్రతిరోజు ఈ తండ్రికి పూజ చేసుకుంటూ ఉండు. నాకు ఇంకా దగ్గరవమ్మ. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావు, అంతకు మించిన సంతోషాన్ని ఈ తండ్రి నీకు అందిస్తారు తల్లి అని బాబాగారు చెబుతూ ఉన్నారండి. దేని గురించి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. అందరూ ఒకేలా ఉంటారని చెప్పి మాత్రం మోసపోవద్దు. ఇప్పుడు చెప్పారు కదా, విన్నారు కదండి బాబాగారి మాటలలో అంతరార్థం ఏంటో. పైకి కనిపించేదంతా కూడా బంగారం కాదు, అది వట్టి మెరుపు మాత్రమే. బంగారం లాంటి మనసు ఉండేది చాలా కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిని మనకు ఆత్మీయులుగా చేయమని బాబాగారిని వేడుకోవడమే మనం చేయవలసిన పని. అలాగే ఇలాంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వారి మాటలను బట్టి, వారి చూపులను బట్టి, వారి చేష్టలను బట్టి మనకు ఏదో ఒక సందర్భంలో తెలుస్తుంది. వాళ్ళని దూరం పెట్టాలి అంతే. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మనందరం కూడా బాబాగారి బిడ్డలము. ఎలాంటి ప్రమాదాన్నైనా సరే బాబాగారు ముందే మనకు చెబుతారు, వాటి నుంచి బయటపడేస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.